హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్. నేను ఈరోజు ఎంత టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది చూపిస్తున్నాను. నా స్టైల్‌లో నేను చికెన్ ఫ్రై ఎలా చేస్తానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది రసంలోకి, పప్పులోకి, పప్పుచారులోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేయడం వల్ల సాల్ట్ వేస్తే ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతాయి. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి స్టవ్ పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను నేను చికెను. మీ ఎంత క్వాంటిటీలో తీసుకుంటే అన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవచ్చు. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని కడిగి వాష్ చేసుకున్నాను. ఆ చికెన్ అందులో వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టాలి. ఆ చికెన్లో నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ వచ్చి అవి ఇమిరిపోయేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. బాగా వేయించుకున్నాక మూత పెట్టుకొని వేయించుకోవాలి. మూత తీసి చూసాను, చూడండి వాటర్ అంతా ఎలా వచ్చేసాయో. అలా వచ్చి ఆ వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అప్పుడే చికెన్ ఒక 60% ఉడికిపోతుంది. లైట్గా దాంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకున్నాక అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మరి ఉడకబెట్టుకోవాలి. బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్నాక చికెన్లో నుంచి వాటర్ ఇలా వస్తుంది. బాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. అలానే దాంట్లో ఒక 2 టమాటాలు తీసుకున్నాను. ఆ 2 టమాటాస్ని స్లైసెస్గా కట్ చేసి ఆ చికెన్లో వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ టమాటాస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. బాగా వేయించుకుంటే పచ్చివాసన అంతా పోతుంది చికెన్లో ఉంచి. కూర టేస్టీగా ఉంటుంది. దాంట్లోకి ఉప్పు, కారము, అలానే ధనియాల పొడి, లైట్గా చికెన్ మసాలా, గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుంటే ఆ స్మెల్కే చాలా ఫ్లేవర్ సూపర్ టేస్టీగా ఉంటుంది. దాంట్లో లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం చిక్కగబడి దగ్గరగా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఇలాగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వల్ల కూర అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక చికెన్ ఫ్రై అనేది ఇలా వచ్చింది. రసంలోకి, పప్పుచారులోకి, ఇంకా సైడ్ డిష్‌ల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలానే తినేయచ్చు కావాలనుకుంటే మీరు. మా ఇంట్లో అందరికీ ఇష్టం ఇలా. నేను ఎప్పుడైనా చేసే చికెన్ ఫ్రై ఇలానే చేశాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.